ఏదైనా విన్నప్పుడు నమ్మలేనంత అద్భుతంగా అనిపించిందా? కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే నిజం సేమ్ అలానే ఉంటుంది. వర్షాలు అన్ని చోట్ల పడతాయి, కానీ నీళ్లకు బదులు చేపలు పడితే ఒకసారి ఊహించుకోండి. మీరు రోడ్డు మీద అలా నడుస్తుంటూ వెళ్తుంటే ఆకాశం నుంచి ఒక వాన్ వచ్చి అందులో నుంచి శతకోటి చేపలు పడిపోతున్నాయి. అవునండి, ఇది అబద్ధం కాదు, ఇది పక్కా నిజం. హోండూరస్ అనే దేశంలో యోరో అనే ఒక చిన్న పట్టణం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం మే లేదా జూన్ నెలలో లువియా ది పీసెస్ అంటే చేపల వర్షం కురుస్తుంది అని అర్థం. గత 100 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. భారీ తుఫాన్ల తర్వాత ఆ పట్టణపు వీధులన్నీ కూడా చేపలతో నిండిపోతాయి. ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి అనుకుంటున్నారా? నేను అదే అనుకుంటున్నాను. కానీ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుల కంటే స్థానికులు దీని ఒక ఆశీర్వాదంగా చూస్తారు. అక్కడ వాళ్ళకి ఒక గట్టి నమ్మకం. ఎందుకంటే 1860లలో ఫాదర్ జోస్ మాన్యువల్ సుబిరానా అనే ఒక పాస్టర్ మిషనరీ అక్కడ ప్రజల ఆకలి కోసం ప్రార్థించాడట. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని ప్రతి ఏడాది ఇలా చేపల వర్షం రూపంలో వారికి ఆహారం పంపిస్తున్నాడట అనేసి వాళ్ళు నమ్ముతారు. కానీ థియరీ ప్రకారం ఇది వాటర్ స్పౌట్ వలన జరుగుతుందంటారు. అంటే సముద్రం మీదుగా తిరుగుతున్న తుఫాను నీటిలోంచి చేపల్ని పైకి లేపి ఎక్కడైనా పడేస్తుంది అని అర్థం. కానీ వింతైంది ఏంటి అంటే యూరోకు సముద్రం దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం చేపలు గాలిలో తీసుకురావడం చాలా కష్టం, అసాధ్యం కూడా. కానీ ఇంకొక నేషనల్ జియోగ్రాఫిక్ టీం అక్కడ ఒక పరిశోధన అయితే చేశారు. 1970లో అక్కడి వర్షం తర్వాత నేలపై ఉన్న చేపల్ని పరిశీలించింది. అవన్నీ చాలా అందంగా కనిపించాయట. అంటే అవి ఆకాశం నుంచి రాలేదు, విపరీతమైన వర్షాల వల్ల భూమిలో బావుల్లో ఉన్న ఆ చేపలు పైకి తేలి వచ్చాయి అని భావిస్తారు. కానీ అక్కడ జనాలు దీనిని అస్సలు నమ్మరు. వాళ్ళు నమ్మేదల్లా ఒకటే, ఫాదర్ సుబిరానా ఆశీర్వాదం కదా. ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.